అందరికీ నమస్కారం. చనిపోయేంత వరకు మనకి నడునొప్పి, మోకాళ్ళ నొప్పి మన దరికి చేరకుండా కాపాడే ఒక మొక్క ఉంది. ఈ మొక్క యొక్క ఆకులు మనకి ఎలాంటి నొప్పులు, ఇబ్బందులు రాకుండా చేస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన మొక్క. ఇది మనందరికీ తెలిసిందే, కానీ దీని యొక్క శక్తి, దీంట్లోని ఆయుర్వేద గుణాలు చాలామందికి తెలియదు. ఈ వీడియోలో కుటుంబంలో అన్ని రకాల వయసుల వారికి వచ్చే అనేక రకాల ఇబ్బందులకి ఈ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ మొక్క ఏంటి, మన ఇంట్లో ఏ రకంగా పెంచుకోవాలి, అలాగే దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకోసం వివరంగా తెలియచేయటం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఆయుర్వేదం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మీరు ఈ వీడియోలో చూస్తున్న మొక్కని నేను పేరు చెప్పకుండానే గుర్తుపట్టేస్తుంటారు ఈ పాటికే. ఎందుకంటే ఇది మన తెలుగు వాళ్ళందరూ విరివిగా వాడుతూనే ఉంటారు. దీని గురించి కూడా తెలుసు. ఇదే వాము ఆకు. దీన్ని ఇంగ్లీష్లో అజ్వైన్ అని పిలుస్తూ ఉంటారు. వాము చెట్టు లేదా వామాకు అంటూ ఉంటారు. ఇది వార్షిక మొక్క, అంటే ప్రతి సంవత్సరం తిరిగి భూమిలో నాటుకుంటూ ఉండాలి. సగటుగా ఈ మొక్క 60 నుంచి 90 మీటర్ల వరకు పెరుగుతుంది. కొమ్మల మీద పొడవైన గీతలు ఉంటాయి. అలాగే ఈ వాము ఆకు చూడ్డానికి దళసరిగా ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. అలా ముక్కు దగ్గర పెట్టుకుంటే ఆ వాము వాసన చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వాము చెట్టుకి పుష్పాలు కూడా ఉంటాయి. ఇవి చిన్నగా తెల్లగా ఉండి గుత్తులుగా సమూహాలుగా పెరుగుతూ ఉంటాయి. వాము గింజలు కూడా ఉంటాయి. ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో కనిపిస్తూ ఉంటాయి. వీటి మీద కూడా స్పష్టమైన గీతలు కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాము ఆకు లేదా వాము చెట్టు ఇంట్లో ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో ఈ వాము ఆకుకి ఎంతో విశిష్ట స్థానం ఉంది. అనేక రకాల వ్యాధుల నివారణకి, అనేక రకాల రుగ్మతలకి, నొప్పులకి, బాధలకి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి అనేక రుగ్మతలకి ఈ వాము ఆకు లేదా చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది చాలామందికి తెలియదు. ఇంతకుముందు పెద్దవాళ్ళ సమక్షంలో పెరిగే ప్రతి ఒక్క పిల్లాడికి పెద్దలు ఈ వామాకు యొక్క రుచిని చూపించేవాళ్ళు. వర్షాకాలంలో సాయంకాలం పూట ఈ వామాకు బజ్జీలు కూడా వేసుకొని తినేటువంటి అలవాటు చాలామందికి ఉండే ఉంటుంది. మీలో కూడా ఈ వామాకు బజ్జీలు తినే ఉంటారు. ఇప్పుడు ఈ వామాకు ఇంట్లో ప్లేస్ ఉంటేనే కాదు, బాల్కనీల్లో చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. నర్సరీల్లో కూడా ఈ వామాకు చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. మీకు వీలైతే తెచ్చి ఒక బాల్కనీలో మొక్కను పెట్టేసుకోండి. అయితే ఈ వామాకు ఏ రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు? మనం ఎదుర్కొనే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రకృతి మనకు వివిధ మూలకాలను అందించింది. వాటిలో ఇది కూడా ఒకటి. ఈ వామాకులు మంచి వాసన, అలాగే ఘాటుగా ఉంటాయి. జలుబు వచ్చినప్పుడు లేదా దగ్గొచ్చినప్పుడు ఈ ఆకుల్ని పిండి ఆ రసం ఇచ్చేవాళ్ళు మన పెద్దవాళ్ళు. శరీరంలో వివిధ సమస్యల్ని పరిష్కరించటంలో ఈ ఆకులు ఎంతగానో సహాయపడతాయి. ఈ ఆకుల్ని రోజుకి 1 నమిలి తింటే ఇందులోని ఔషధ గుణాలు మన శరీరంలో ఎన్నో అద్భుతాలు చేస్తాయి. వామాకులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అధికంగా తినేయలేం. దీని యొక్క ఘాటు వల్ల ఈ ఆకుల్ని ఎక్కువగా తినలేం. కానీ 1 లేదా అర ఆకులో సగం తినే అలవాటు చేసుకుంటే, కనీసం 2 రోజులకు ఒక వామాకైనా తీసుకుంటే మీ శరీరంలో ఉన్నటువంటి చెడంతా తొలగిపోతుంది. నోటి నుంచి ఎప్పుడైనా చెడు వాసన వస్తున్నా వామాకుల్ని నోట్లో వేసుకొని నమలండి. వామాకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలుంటాయి. ఈ యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల మన నోరు దుర్వాసన రాకుండా చేస్తాయి ఈ వామాకులు. నోటి దుర్వాసనకి ఏ క్రిములైతే కారణమవుతాయో వాటిని చంపి మన నోటి దుర్వాసని దూరం చేస్తాయి. అలాగే మన చిగుళ్ళ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. నోటిని శుభ్రంగా తాజాగా ఉండేలా చేస్తాయి. కొంతమంది చాలా తొందరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతింటం వల్ల పద్దాక ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే వామాకుల్ని ప్రతిరోజు నమిలి తింటే అందులో ఉండే విటమిన్లు, మినరల్స్ మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చిన్న చిన్న వ్యాధుల నుండి మనల్ని దూరం చేస్తాయి. అనేక రకాల క్రిముల నుంచి మనల్ని కాపాడతాయి. ముఖ్యంగా ఈ ఆకులు పిల్లలు కూడా తినచ్చు.
ఊబకాయంతో బాధపడుతున్న వారికి కూడా వామాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇవాల్టి రేపు బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ వాముని ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు. కావాలంటే మీరు చూడండి, డాక్టర్లు కానీ జిమ్ సెంటర్స్లో కానీ వాముని ఖచ్చితంగా నీళ్ళలో కలుపుకొని తాగమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వాముకి బరువు తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వామాకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గనక తీసుకుంటే కడుపు నింపేస్తుంది తొందరగా. ఒక ఆకు తింటే కడుపు ఎంటీనెస్ అనేది పోతుంది. ఆరోగ్యకరమైన రీతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలంటే ఈ వామాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి తిన్న ఆహారం అరగదు, జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా వామాకుల్ని తినటం వల్ల జీర్ణక్రియని మెరుగుపరిచేలా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు జీవక్రియని పెంచుతాయి. ఈ ఆకులు పొత్తికడుపు కండరాల్ని సడలించి అపానవాయువు, మలబద్ధకం లాంటి లక్షణాలని నివారిస్తాయి. అలాగే వామాకుల్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, సెలీనియం, జింకు ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని సమతుల్యంగా, ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. హార్మోన్లని నియంత్రించడానికి సహాయపడతాయి. మన శరీరం హైడ్రేటెడ్గా ఉండటానికి ఈ వామాకు చాలా ఉపయోగపడుతుంది. మన ముఖం మీద, చర్మం మీద ఉండే మొటిమలు లేదా అనేక రకాల చర్మ సమస్యలతో పోరాడడానికి కూడా ఇది సహాయపడుతుంది. కొంతమందికి వాతావరణంలో మార్పులు వస్తే జలుబు, దగ్గు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వారు కర్పూరంతో వామాకుల్ని తీసుకుంటే, కాస్త తేనె కలుపుకొని, కర్పూరం, వామాకు, కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని బలపరిచి చాలా తొందరగా జలుబు, దగ్గుతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో వాము ఉండాలి, వామాకులైనా పెంచుకోవాలి. ఒక్కొక్కసారి కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళకి ఇది మంచి ఔషధం. వామాకు రసంలో కొంచెం తేనె కలిపి చిన్నపిల్లలకి ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చిన్నపిల్లల్లో వాతావరణం మారినప్పుడల్లా వచ్చే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ లాంటివి దూరంగా ఉంటాయి. వామాకు మంచి మెడిసిన్ పిల్లలకి. వారానికి 1 లేదా 2 సార్లు అయినా సరే ఈ వామాకు రసాన్ని నోట్లో వేస్తూ ఉండండి. అలాగే పిల్లలకి కాలిన గాయాలు, మచ్చలు ఏమైనా ఉంటే ఈ వాము తగ్గిస్తుంది. ఎందుకంటే వామాకులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. గాయాల్ని తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకు తలనొప్పిని తగ్గించటంలో కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాసుకుంటే కూడా తొందరగా తగ్గిపోతుంది. ఏవైనా పురుగులు మన మీద కుట్టినా సరే ఆ కుట్టిన చోట ఈ వామాకుని రుద్దితే విషం బయటకు వచ్చేస్తుంది. మనకి దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే వామాకుల్ని నమిలితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గటానికి, అజీర్తి సమస్యలకి, గ్యాస్ సమస్యలకి వామాకు చక్కటి పరిష్కారం. వామాకుతో బజ్జీలేసుకుని కూడా తినచ్చు. ఆహార పదార్థాలు ఉపయోగించవచ్చు. వాముతో రుచికరంగా రసం లాంటిది పెట్టుకుని తాగొచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా దోమలు కుట్టి, లేదంటే క్రిములు, బ్యాక్టీరియాలు పెరిగి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే సమయంలో వామాకుని మీ భోజనంలో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే 1 లేదా 2, కనీసం వారంలో 2 సార్లు అయినా సరే వామాకుని నేరుగా శరీరంలోకి తీసుకోండి. నవిలి మింగేయండి వామాకు రసం. ఇది శరీరానికి ఎలాంటి అపాయము చేయదు. ముఖ్యంగా తలనొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పుల బారి నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. సీజనల్గా వచ్చే అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని మీరు బయటేసుకోవాలి అంటే, తక్కువ ఖర్చుతో మీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోవాలంటే వామాకుని మీ ఇంట్లో పెంచుకోండి. లేదంటే దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలని మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించేలా చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.